నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ వేసవిలో మీరు కూరగాయల సాగు చేయాలనుకుంటే ఏ కూరగాయలు సాగు చేయడం బెటర్, అవి ఎలా సాగు చేయాలి, ఎలా చేయడం ద్వారా మీరు అధిక లాభాన్ని పొందగలుగుతారు, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ డి రజనీ మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వేసవిలో ఒకవేళ రైతు మిత్రులు కూరగాయ సాగు చేయాలనుకుంటే ఏ కూరగాయలు మంచిది మ్యామ్? అంటే ఏవి సాగు చేయడానికి అనుకూలం అంటారు? వేసవిలో కూరగాయలు సాగు చేయాలనుకున్న రైతులు ఏంటంటే, మనకు ఈ వేసవిలో సాధారణంగా అందరికీ తెలిసింది ఏంటంటే అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. దాంతోపాటు వడగాలులు, గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి కూరగాయలు సాగు చేసుకోవాలనుకునే రైతులు ఏంటంటే ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులన్నింటినీ తట్టుకునేటటువంటి కూరగాయలను ఎంచుకోవాలి. తర్వాత ఆ కూరగాయల్లో కూడా అటువంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటటువంటి రకాలను కనుక ఎన్నుకొని సాగు చేసుకుంటే గనక మంచిది. అయితే మనకు గనక చూసుకుంటే ఈ వేసవిలో సాగు చేయడానికి అనువైన కూరగాయలు ఏంటంటే టమాటా, వంగ, మిరప, తర్వాత తీగజాతి కూరగాయలైన సోరకాయ, బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు, కూర బొబ్బర, తర్వాత ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. ఆకుకూరల్లో కనుక చూసుకుంటే తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, తర్వాత గంగపాయల కూర, ఇవన్నీ కూడా మనకు వేసవిలో సాగు చేసుకోవటానికి అనువైనటువంటి కూరగాయలు. ఈ కూరగాయల్లో కూడా మనము ఈ వేసవిలో సాగు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకాలను ఎంచుకున్నప్పుడు మాత్రమే రైతన్నకు ఆశించినటువంటి దిగుబడులు వస్తాయి. ఓకే, రైతు మిత్రులారా, ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, మీకు కూరగాయల సాగు విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. రజనీ మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సరే మ్యామ్, ఇప్పుడు రైతు మిత్రులు కూరగాయల సాగు అయితే చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? వేసవిలో కూరగాయలు సాగు చేయాలంటే ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయి? వేసవిలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా మనకు కొన్ని రకాల అవరోధకాలు అనేటువంటివి ఉంటాయి. అవేంటంటే అధిక ఉష్ణోగ్రత కావచ్చు, వడగాలులు కావచ్చు, గాలిలో ఉండేటటువంటి తక్కువ తేమ శాతం కావచ్చు. ఇవన్నీ కూడా కూరగాయల సాగుకు రైతన్నకు ప్రతిబంధకం అవుతాయి అన్నమాట. ఇవన్నీ అవరోధాల వలన మొక్క పెరుగుదల అనేటువంటిది సాధారణంగా మనం ఖరీఫ్ కానీ రబీతో కానీ పోల్చినప్పుడు వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పూత పింద నిలబడేటటువంటి అవకాశం కూడా తక్కువ. అంతేకాకుండా ఈ అధిక ఉష్ణోగ్రత వలన, తర్వాత వడగాలుల వలన కూడా మనకి ఏంటంటే ఎక్కువ చీడపీడలు ఆశించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నింటినీ అధిగమించి రైతులు కూరగాయలు కనుక సాగు చేసుకోవాలనుకుంటే గనక ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్టయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంది. ఓకే రజనీ మ్యామ్, మీరు ఇంతకుముందు వేసవిలో కూరగాయల సాగులో కొన్ని రకాలు చెప్పారు. దాంట్లో టమాటా, వంగ గురించి కూడా చెప్పారు. కాబట్టి వాటి గురించి డౌట్ ఏంటంటే, అంటే ఏ రకాలను ఎంచుకోవడం బెటర్, ఏ నెలలు ఏ రకాలు, అంటే ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే ఎలా ఉంది పరిస్థితి? మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, సాగు చేసేటటువంటి కూరగాయల్లో టమాటా, వంగ, మిర్చి, గోరుచిక్కుడు, తర్వాత తీగజాతి కూరగాయలు అంటే సోరకాయ, బీరకాయ, కాకరకాయ, తర్వాత ఆకుకూరల్ని కూడా సాగు చేసుకోవచ్చు. వాటిలో ఈ టమాటా, వంగ రకాలకు గనుక వచ్చినట్టయితే టమాటాలో మనకేంటంటే మారుదం ఒకటి, తర్వాత పూసా ఎర్లీ డ్వార్ఫ్, అర్కా వికాస్, అర్కా సౌరభ్ అనేటటువంటి గవర్నమెంట్ రకాలు ఉన్నాయి మనకి, అంటే ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి రకాలు. అవే కాకుండా సంకర రకాలు కూడా మనకి రైతులకు అందుబాటులో ఉన్నాయి. అవి కనుక చూసుకుంటే అవినాష్ 2, రష్మి, నవీన్, లక్ష్మి, ఈ సంకర రకాలు కూడా వేసవిలో సాగు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకాలు. అంటే ప్రభుత్వ రకాలే కాకుండా మనకి ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మనకి వేసవిలో సాగు చేసుకోవటానికి అనుకూలంగానే ఉంటాయి. వాటిలో కనుక చూసుకుంటే మనకి ఈ సాహో, బాహో కానివ్వండి, తర్వాత సెమినిస్ వాళ్ళది 8323 కానివ్వండి, లక్ష్మి, తర్వాత యోధ, ఈ రకాలు మనము టమాటాలో వేసవిలో సాగు చేసుకోవటానికి అనువైనటువంటి రకాలు. అంటే ఈ రకాలు మనకి మిగతా రకాలతో పోల్చితే కనుక ఈ వేసవిలో కనిపించేటటువంటి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడేటటువంటి గుణము ఉండి అధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత టమాటాతో పాటు మనము వేసవిలో సాగు చేసుకోదగ్గ ఇంకొక రకమైనటువంటి కూరగాయ ఏంటంటే వంకాయ. ఈ వంకాయలో ఏంటంటే రకరకాల రకాలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే జనరల్గా చూసుకుంటే మనకి కొన్ని ప్రాంతాల్లో గుండ్రటి రకాలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో పొడవు రకాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రంగుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి. ఊదా రంగు కానివ్వండి,
తర్వాత చారల వంకాయలు కానివ్వండి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వంకాయ రకము ఎక్కువగా తినటానికి మనకి కన్జ్యూమర్స్ ఇష్టపడతా ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఏ రకమైతే ఎక్కువగా అమ్ముడు పోతుందో దాన్ని బట్టి మనము ఆ రకాన్ని సాగు చేసుకోవాలి. అంటే ఈ వంగలో కనుక చూసుకుంటే మనకి ఉత్కర్ష ఏంటంటే మనకి బ్లాక్ రౌండ్, అంటే నల్లగా అంటే ముదురు, చాలా ముదురు వంకాయ రంగులో ఉండి రౌండ్గా ఉంటుంది. తర్వాత మనకి కీర్తి ఏంటంటే మనకి గ్రీన్ రౌండ్, అంటే గ్రీన్ కలర్లో ఉండి ఆకుపచ్చ కలర్లో ఉండి రౌండ్గా ఉంటుంది. తర్వాత కనకదుర్గ ఏంటంటే పర్పుల్ లాంగ్, అంటే పొడవాటి వంకాయలు చూస్తుంటాం కదా మనకి, ఊదా రంగులో పొడవాటి రకం అన్నమాట. ఇవి కాకుండా ఈస్ట్ వెస్ట్ వాళ్ళది నానో రకం కానివ్వండి, ఇవన్నీ కూడా శారద అనే రకం కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకటి ఏంటంటే మనకి ఆ ప్రాంతంలో ఏ రకమైతే, అంటే ఎటువంటి వంకాయను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారో అటువంటి రకాన్ని మనం ఎంచుకొని సాగు చేసుకుంటే కనుక మనకి అధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే రజని మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు వేసవిలో రైతు మిత్రులు తీగజాతి కూరగాయలు సాగు చేయాలనుకున్నారనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో విత్తాలి, అంటే తీగజాతికి సంబంధించినటువంటి కూరగాయల పెంపకంలో ఎలా ఉండాలి? ఈ తీగజాతి కూరగాయలు కనుక తీసుకున్నట్టయితే ఇందులో మనకు వేసవిలో సాధారణంగా రైతులు సాగు చేసేటటువంటి రకాలు తీగజాతి కూరగాయలు సోరకాయ, బీరకాయ, కాకరకాయ. ఈ తీగజాతి కూరగాయలు విత్తుకోవడానికి అనువైనటువంటి కాలం ఏంటంటే మనకి జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు, అంటే మొదటి 15 రోజులు, జనవరిలో 2వ 15వ రోజు నుంచి ఫిబ్రవరిలో మొదటి 15 రోజుల వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. ఫిబ్రవరిలో మొదటి 15 రోజులు కనుక దాటితే ఏంటంటే మనకు ఎండలు ముదిరిపోతూ ఉంటాయి. ఎండలు ముదిరిపోయి వడగాలులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎండలు గనక అధికంగా ఉంటే, అంటే మనకు ఈ తీగజాతి కూరగాయల్లో విత్తుకున్న తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్య నుంచి మనకి పూత రావడం మొదలైపోతుంది. అప్పుడు మనం ఫిబ్రవరి 15 తర్వాత కనుక విత్తుకుంటే మార్చిలో ఉండే అధిక ఎండలకు పూత వచ్చినా కూడా మార్చి ఏప్రిల్లో ఉండే అధిక ఎండలకి అది రాలిపోవడం, అంటే పూత నిలబడదు. దానికి తోడుగా ఈ తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రత వలన మగపూలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షంలో కనుక విత్తుకోవడం మనము అయిపోతే కనుక ఈ తీగజాతి కూరగాయల్లో మనకి ఆశించినటువంటి దిగుబడులు వస్తాయి. ఓకే, ఇంకొకటి మ్యామ్, రైతు మిత్రులు సాధారణంగా అడిగేది వేసవికి సంబంధించి సాంద్రత విషయంలో, అంటే మొక్కల సాంద్రత అనేది పెంచాలా తగ్గించాలా, ఎలాంటి జాగ్రత్తలు? మనం మొక్కల సాంద్రత అంటే ఏంటంటే ఒక ఎకరానికి మనకు పట్టేటటువంటి మొక్కల సంఖ్య, అంటే మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ఎక్కువ దూరంలో మనము నాటుకుంటాము. దాంతో పోలిస్తే రబీలో మనకి దూరం అనేటువంటి, అంటే మొక్కల మధ్య కానివ్వండి, వరుసల మధ్యన కానివ్వండి, మనకి దూరం అనేటువంటిది ఖరీఫ్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఈ వేసవి కాలానికి వచ్చేటప్పటికి ఇంకా తక్కువగా ఉంటుంది మనకి. ఈ మొక్కల మధ్యన తర్వాత వరుసల మధ్యన రెండింటి మధ్యన కూడా దూరం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, ఈ వేసవిలో ఉండేటటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన మొక్క పెరుగుదల అనేటువంటిది అంతగా ఉండదు, అంటే ఖరీఫ్లో రబీలో వచ్చినంతగా ఉండదు. కాబట్టి మనం ఏంటంటే దగ్గరగా నాటుకొని ఒక ఎకరానికి పట్టేటటువంటి మొక్కల సంఖ్య పెంచుకుంటాం అన్నమాట. ఆ రకంగా దిగుబడిని కంపెన్సేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు గనక తీసుకున్నట్టయితే మనం ఈ టమాటా ఖరీఫ్లో నాటుకుంటే గనక 60 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్, అంటే 2 వరుసల మధ్యన 60 సెంటీమీటర్లు, ఒక వరుసలో 2 మొక్కల మధ్యన 45 సెంటీమీటర్ల దూరం వచ్చేటట్టుగా నాటుకుంటాం. అదే ఈ వేసవి కాలానికి వచ్చేసరికల్లా మనము 45 సెంటీమీటర్ బై 30 సెంటీమీటర్కి వెళ్తామన్నమాట. అంటే వరుసల మధ్యన 45 సెంటీమీటర్లు, ఒక వరుసలో 2 మొక్కల మధ్యన 30 సెంటీమీటర్లకు తగ్గించేసుకుంటాం మనం. వరుసల మధ్యన మొక్కల మధ్యన కూడా దూరం అనేటువంటిది తగ్గించుకోవడం వల్ల ఒక ఎకరానికి ఉండేటటువంటి మొక్కల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు బెండ గనక తీసుకుంటే మనకి ఖరీఫ్లో కనుక తీసుకుంటే ఒక ఎకరానికి 4 కేజీల విత్తనం సరిపోతుంది. అదే వేసవికి వచ్చినట్లయితే కనుక ఎకరానికి 6 కేజీల విత్తనం కావాలి, అంటే విత్తన మోతాదు పెరుగుతుంది, ఎందుకంటే దూరం తగ్గిస్తున్నాం కాబట్టి. మొక్కల సంఖ్య పెంచడం ద్వారా మనకి ఒక ఎకరానికి వచ్చేటటువంటి దిగుబడి ఆ రకంగా మనము కంపెన్సేట్ చేసుకుంటాము. ఈ టమాటా బెండనే కాకుండా ఈ తీగజాతి కూరగాయలు కనుక తీసుకున్నట్లయితే మనము ఈ బీరకాయ, కాకరకాయ కానివ్వండి, వరుసల మధ్యన 150 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 50 సెంటీమీటర్ల వరకు వెళ్ళొచ్చు రైతులు. తర్వాత సోరకాయ కనుక తీసుకుంటే వరుసల మధ్యన 200 సెంటీమీటర్లు, తర్వాత వరుసలో మొక్కల మధ్యన 75 సెంటీమీటర్ల వరకు వెళ్ళొచ్చు. అదే మిరప కనుక తీసుకుంటే
45 సెంటీమీటర్, అంటే వరుసల మధ్యన ఒక వరుసలో 2 మొక్కల మధ్యన కూడా 45 సెంటీమీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఇంకొక కూరగాయ ఏంటి, గోర్చిక్కుడు. మనం వేసవిలో పెంచుకోవడానికి అనువైన కూరగాయ ఇంకొకటి గోర్చిక్కుడు అనమాట. అది 50/20 సెంటీమీటర్, అంటే వరుసల మధ్యన 50 సెంటీమీటర్లు, ఒక వరుసలో 2 మొక్కల మధ్యన 20 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు వేసవికి సంబంధించి ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ పరిస్థితులకు తేమను మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేలలో తేమ సాంద్రతను కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అండ్ ఎలా ఉండాలి? వేసవి అనగానే అందరికీ మనకి వెంటనే గుర్తుకొచ్చే విషయము తక్కువ నీరు అందుబాటులో ఉండడం. అంటే మనకి మానవ వినియోగానికే నీరు సరిపోదు. అలాంటప్పుడు వేసవిలో మనం కూరగాయలు సాగు చేసుకోవాలంటే నేలలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే చాలా తక్కువ భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి. సో ఈ తేమను సంరక్షించుకోవాలంటే మనం ఎలా సంరక్షించుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులను కనుక వేసుకున్నట్లయితే 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేల గుల్లబారుతుంది ఒకటి. తర్వాత ఈ సేంద్రియ ఎరువుల యొక్క లక్షణం ఏంటంటే నేలలో ఉన్నటువంటి తేమను పట్టి ఉంచి అది మన మొక్కకు ఎక్కువసేపు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులు అంటే ఏంటి, ఈ పశువుల పెంట కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఇట్లాంటివి మనము మన పొలాల్లో ఖచ్చితంగా కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే ఈ వరుసల మధ్యన అంటే మన పొలం నుంచి నీరు అనేటువంటిది 2 రకాలుగా ఆవిరైపోవడం జరుగుతుంది. ఒకటి నేల నుంచి, ఒకటి మొక్క నుంచి. నేల నుంచి ఆవిరైపోయేదాన్ని ఎవాపరేషన్ అంటాము, మొక్క నుంచి ఆవిరైపోయేదాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. మొక్క నుంచి ఆవిరైపోయే నీటిని మనం ఎట్లాగో ఆపలేము, అంటే అది కంపల్సరీ, ఇట్ ఈస్ ఏ కంపల్సరీ ప్రాసెస్. అదే నేల నుంచి ఆవిరి అయిపోకుండా మనం నీటిని అలాగే ఆపాలి అంటే నేలలో ఉన్నటువంటి తేమను అలాగే ఆపుకోవాలనుకుంటే గనక మల్చింగ్ అనే ప్రక్రియ ద్వారా మనము నేలలో తేమను అదే రకంగా పట్టించవచ్చు. మల్చింగ్ అంటే ఏంటి అంటే భూమి ఉపరితలాన్ని ఏదో ఒక పదార్థంతో కప్పి ఉంచడం. అంటే మనం ఏదైనా పదార్థం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు వరి ఉనక కానివ్వండి, వేరుశనగ పొట్టు కానివ్వండి, ఏవైనా ఎండిపోయిన ఆకులు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా వాడి మనము భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచడం వల్ల ఈ ఎవాపరేషన్ లాసెస్ని మనమే తగ్గించుకోవచ్చు. ఈ వేరుశనగ పొట్టు తర్వాత వరి ఉనక దొరకడం ఇబ్బంది అవుతుంది అంటే కనుక ఈ రోజులో చాలామంది రైతులు పాటిస్తున్నారు. అదే మనకి ప్లాస్టిక్ మల్చింగ్, అంటే ప్లాస్టిక్ షీట్తో మనము నేల ఉపరితలాన్ని కప్పేసి ఉంచుతామన్నమాట. ఈ ప్లాస్టిక్ షీట్తో మనం నేల ఉపరితలాన్ని కప్పినప్పుడు ఈ ఎవాపరేషన్ లాసెస్ తగ్గడమే కాకుండా అక్కడ మనకి ఎట్లాంటి కలుపు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ మల్చింగ్ వల్ల 2 రకాల లాభాలు. ఉన్న తేమను మనం అలాగే సంరక్షించుకుంటున్నాము, తర్వాత కలుపు ఉండదు కాబట్టి కలుపు తీసేటటువంటి బెడద ఉండదు. కలుపు వల్ల మన మొక్కలకున్న పోటీ కూడా తగ్గిపోతుంది. ఎస్, రైతు మిత్రులారా చూస్తున్నారు కదా, వేసవి సాగుకు సంబంధించి ఎలాంటి కూరగాయలు సాగు చేయాలి, ఏ పద్ధతిలో సాగు చేయాలి, నీటిని ఏ విధంగా అందించాలి, అదేవిధంగా ఎలా చేయడం వల్ల అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాలు అయితే రజని మ్యామ్ చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ ఇప్పుడు ఎండాకాలంలో బాగా ఉపయోగించే దాంట్లో కీరదోస ఎక్కువగా తింటుంటారు, బేసిక్గా మంచిది హెల్త్ అని కూడా తింటుంటారు. కాబట్టి కీరదోస సాగుకు సంబంధించి ఏం చేయాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి? వేసవి అనగానే అందరికీ మన బాడీ చల్లగా ఉండడానికి గుర్తుకొచ్చేది కీర తినడం. కళ్ళ మీది నుంచి పెట్టుకోవడంతో మొదలు పెడితే మనం తినే వరకు కూడా ఉపయోగించేటటువంటి కూరగాయ కీరదోస. ఈ కీరదోసలో కనుక చూసుకుంటే ఏ రకాలు మనకి ఈ వేసవికి సూటబుల్ అంటే అనుకూలమో కనుక చూసుకుంటే జపనీస్ లాంగ్ గ్రీన్, మల్టీ స్టార్, అభిజిత్, గోల్డెన్ గ్లోరీ ఇటువంటి రకాలు మనకి కీరదోసలో సాగుకి అనుకూలం. అవే కాకుండా గ్లాసీ అనేటువంటి మనం కీరదోసలో 2 రకాలని గమనించవచ్చు. పేల్ గ్రీన్ అంటే కొంచెము లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రకం అన్నమాట ఇది గ్లాసీ. అది కాకుండా జబ్బా అనేటువంటి రకం ఉంది, అదేంటంటే డార్క్ గ్రీన్ అనేటువంటి రకము. తర్వాత చిత్ర, ఈ రకాలు మనకి ఏంటంటే కీరదోసలో సాగుకు అనువైనటువంటి రకాలు. కీరదోసనే కాకుండా మనకి కూరదోస అంటే పప్పు దోశ కూడా ఉంటుంది కదా, అందులో కనుక చూసుకుంటే RNSM 1 ఈ రకము మనకి ఈ సమ్మర్లో సాగు చేసుకోవాలన్నటువంటి రైతులకు మంచి అనువైనటువంటి రకాలు. ఈ రకాలను సాగు చేసుకొని కీరదోసకు ఉన్నటువంటి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో ఈ రైతులు ఈ పంటను ఈ రకాలను సాగు చేసుకొని అధిక లాభాలను పొందొచ్చు.
ఎస్. అంటే ఇక వేసవిలో కూరగాయల సాగు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి, ఏమేమి సాగు చేయాలి ఏంటి అని మీరు చెప్పారు. అంటే ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు? అంటే వేసవి కూరగాయల సాగుకు సంబంధించి ఇప్పుడు టమాటా కానీ, వంగ కానీ, మిర్చి కానీ, లేదా కీరదోసకు సంబంధించి కానీ మీరు చెప్పారు. అయితే ఇటు తేమ శాతం ఉంచడంలో కానీ, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ ఏ పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు? మనం ఏంటంటే ఒకటి, వేసవిలో ఉండేటటువంటి అధిక ఉష్ణోగ్రతల వలన మనకు వచ్చేటటువంటి చీడపీడలను నియంత్రించుకుంటూ, అదే రకంగా ప్రత్యేక యాజమాన్య పద్ధతులు, అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నాము నీటిని సంరక్షించుకునే పద్ధతులు, తర్వాత ఉన్న నీటినే మనము ఈ డ్రిప్ కానివ్వండి, స్ప్రింక్లర్ల ద్వారా కానివ్వండి, ఆ రకంగా మనము నీటిని వినియోగించుకుంటూ, తర్వాత ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, రకాల ఎన్నిక నుంచి, అంటే పంటల ఎన్నిక నుంచి, రకాల ఎన్నిక నుంచి కోత కోసే వరకు ఎట్లాంటి ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో అవి చేపట్టి రైతులు ఖరీఫ్ అంత కాకపోయినా తక్కువ దిగుబడి ఉన్నా కూడా, అంటే ఒకవేళ మనకేంటంటే తక్కువ దిగుబడి ఉన్నప్పటికీ వేసవిలో వచ్చినటువంటి దిగుబడికి మనకి ధర ఎక్కువ పలుకుతుంది. ఆ రకంగా అంటే కిలో మనకి ఖరీఫ్లో 10 రూపాయలు 5 రూపాయలు ఉండే టమాటా మనకి వేసవికి వచ్చేసరికి 50 రూపాయలు 60 రూపాయల వరకు కూడా పలుకుతుందన్నమాట. అంటే దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధర పలకటంతో రైతులు అధిక లాభాలను పొందేటటువంటి అవకాశం ఉంది. ఓకే. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొంత మోతాదులో, సగటున ఇంత మోతాదులో కూరగాయలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది కదా, అంటే ఇంత మోతాదులో తీసుకోవడం ఖచ్చితంగా సగటున ఒక మనిషి తీసుకోవాలి. ఏం చెప్పారో ఆ లెక్కలేంటి ఒకసారి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కనుక చూసుకుంటే, ఒక మనిషి అంటే 18 సంవత్సరాల పైన పడినటువంటి మనిషి ప్రతిరోజు కూడా 400 గ్రాముల పండ్లు కూరగాయలు, అంటే రెండింటిని కలిపి, అంటే ఈ 400 గ్రాములో 100 గ్రాముల పండ్లు 300 గ్రాముల కూరగాయలను తన యొక్క భోజనంలో, అంటే తను తీసుకునేటటువంటి ఆహారంలో ఉండే రకంగా జాగ్రత్త తీసుకోవాలి. అదే రకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీళ్ళు సూచించిన ప్రకారం ఏంటంటే, ఒక మనిషి ప్రతిరోజు కూడా 500 గ్రాములు పండ్లు కూరగాయలు రెండింటిని కలిపి తీసుకోవాలి. అయితే మన భారతదేశంలో 80% పైగా కూడా మనుషులు, అంటే మన మానవులు ఇంత మోతాదులో కూరగాయలను కానీ పండ్లను కానీ రోజు వాళ్ళు తినే ఆహారంలో ఉండేలాగా జాగ్రత్త తీసుకోవట్లేదు. కాబట్టి దీన్ని అనుసరించి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇంకా మనము కూరగాయల సాగును చేపట్టి అధిక దిగుబడులు సాధించడానికి ఎంతో అవకాశం ఉంది మన భారతదేశంలో. అంటే ప్రతి ఒక్క మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలను సప్లై చేయాలంటే ఇంకా మనం కూరగాయల సాగును చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఓకే రజని, మేము ఒకసారి చీడల గురించి మాట్లాడుకున్నాం. అంటే వేసవిలో సాగు చేసే కూరగాయలను ఆశించేటువంటి చీడలు ఏవి అంటే ఏం చెప్తారు? మనకేంటంటే ఈ సమ్మర్లో ఎక్కువగా చూసుకున్నట్టయితే కనుక రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అంటే రసం పీల్చే పురుగులు అంటే ఏంటి? తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, పిండి పురుగులు, నల్లి, ఇవన్నీ కూడా రసం పీల్చేటటువంటి పురుగులు. అంటే ఏంటంటే ఇవి ఒక మొక్క నుంచి రసం పీల్చి, ఒకవేళ ఆ మొక్కకు గనక ఆల్రెడీ ఏదైనా వ్యాధి సోకి ఉంటే గనక తర్వాత ఆరోగ్యవంతమైనటువంటి మొక్కపై వాలి ఆ మొక్క పైన కూడా రసం పీల్చినట్లయితే ఆటోమేటిక్గా ముందు ఉన్నటువంటి మొక్కకు ఏ రకమైనటువంటి వ్యాధి ఉందో అది ఆ రకంగా మనకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. అంటే డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల నివారణకి రైతులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు అయితే గనక మనకి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కానివ్వండి, 0.4 ml ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి, 0.4 గ్రామ్స్ థయోమిథాక్సమ్ కానివ్వండి, 1.5 గ్రామ్ ఎసిఫేట్ కానివ్వండి, లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే నల్లికైతే కనుక మనము వెటబుల్ సల్ఫర్ 3 గ్రాముల వెటబుల్ సల్ఫర్ లేకపోతే 1 మిల్లీలీటర్ ఇథియాన్, ఇది మనం లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. పిండి పురుగుకి అయితే గనక మనకి ప్రొఫినోఫాజ్ని స్ప్రే చేసుకుంటే గనక పిండి పురుగును ఉధృతిని తగ్గించవచ్చు. అంటే కేవలము ఈ రసాయనాల పైన, అంటే ఈ రసాయనాల పిచికారీ పైన మాత్రమే ఆధారపడకుండా జిగురు అట్టలు దాదాపు రైతులందరికీ కూడా తెలిసే ఉంటుంది. స్టిక్కీ కార్డ్స్ అంటాం మనం.
ఈ జిగురు అట్టలను పెట్టుకొని కూడా మనము ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. జిగురు అట్టల్లో మనకు సాధారణంగా ఎల్లో స్టిక్కీ కార్డ్స్, తర్వాత బ్లూ కలరు, వైట్ కలరు ఇవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అంటే పసుపు రంగు జిగురు అట్టలు అయితే తెల్లదోమలు వచ్చి వాటికి అతుక్కుంటాయి అన్నమాట. వాటి ఉధృతిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదే నీలి రంగు, తెలుపు రంగు అయితే కనుక త్రిప్స్, తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా అంటే కేవలం రసాయనాలు పిచికారి మాత్రమే కాకుండా ఈ జిగురు అట్టలను కూడా మనం పొలంలో ఏర్పాటు చేసుకొని మనం రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. రజని మ్యామ్, ఇంతకుముందు మనం మాట్లాడుతూ తీగజాతి కూరగాయలు అంటే ఏ టైంలో చేయాలని చెప్పారు కదా, ఏ రకాలను ఎంచుకోమంటారు వేసవిలో అనువైన రకాలంటే? మనము తీగజాతి కూరగాయల విషయానికి వస్తే ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా సోరకాయ, బీరకాయ, కాకరకాయ ఈ 3 రకాలే ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. మొదటగా మనం సోరకాయ కనుక చూసుకుంటే పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ కానివ్వండి, పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్ కానివ్వండి, ఈ రకాలు అంటే ఇవి ప్రభుత్వ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా సరిత, నిత్యప్రీతి ఈ ప్రైవేట్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అదే మనము ఈ కాకరకాయను కనుక చూసుకున్నట్టయితే కోయంబత్తూర్ లాంగ్ గ్రీను, కోయంబత్తూర్ లాంగ్ వైట్ కాకరకాయలో కూడా మనం 2 రంగుల్లో గమనించవచ్చు. ఒకటి ఆకుపచ్చ రంగు, ఒకటి తెలుపు రంగు. ఏ ప్రదేశంలో ఏ రంగు ఎక్కువగా తినటానికి అలవాటు పడ్డారో ఆ రకాన్ని ఎంచుకొని రైతులు సాగు చేసుకోవాలి. అదే కాకుండా మనకి ఈ బీరకాయ కనుక చూసుకుంటే నాగా, నావీ, జైపూర్ లాంగ్ ఇవన్నీ కూడా మనకి, తర్వాత అర్కా ప్రసన్ అంటే మనకి IHR వాళ్ళు బెంగళూరు సంస్థ వారు రిలీజ్ చేసినటువంటి వెరైటీ. ఇవన్నీ కూడా మనకు వేసవిలో సాగు చేసుకోవటానికి అనువైనటువంటి రకాలు. ఓకే రజని మ్యామ్, ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ వేసవిలో ఆకుకూరలు సాగు చేసుకోవచ్చా? ఒకవేళ సాగు చేసుకోవాలంటే ఏ రకాలు, ఏ ఆకుకూరలు ఎలా సాగు చేసుకోవాలి? వేసవిలో ఆకుకూరలు సాగు చేసుకోవాలనుకుంటే గనక మనము సాగు చేయతగ్గ ఆకుకూరలు ఏంటంటే తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, గంగబాయిల కూర ఈ ఆకుకూరలను మనము సాగు చేసుకోవచ్చు. సాధారణంగా రైతులు కనుక ఈ వేసవిలో ఆకుకూరలను సాగు చేసుకోవాలనుకుంటే గనక వారు షేడ్ నెట్లను ఏర్పరచుకొని వాటి కింద సాగు చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. మొదటగా మనకు పాలకూర విషయానికి వస్తే గనక పాలకూరలో ఆల్ గ్రీన్, హరిత్, పూసా హరిత్ ఈ రకాలను మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీరకు వస్తే కనుక స్వాతి, సాధన ఈ రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వేసవికి అనుకూలం. తర్వాత మెంతికూరకు వస్తే పూసా ఎర్లీ బంచ్ ఈ రకము వేసవిలో సాగుకు అనుకూలం. తోటకూరకు వస్తే కనుక అరుణ, సుగుణ ఈ రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా లోకల్ రకాలు అంటే వాళ్ళ యొక్క లోకల్లో దొరికే ఏ రకాలైనా కూడా మనము ఆకుకూరల సాగుకి ఉపయోగించుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వేసవి విషయానికి వస్తే రైతు మిత్రులు చాలా మంది చెప్పిందంటే బెండ విషయానికి వస్తే పుల్లాకు తెగులు చాలా ఇబ్బంది పెడుతుంది, నష్టం ఉంటుంది అంటున్నారు. ఈ పుల్లాకు తెగులు గురించి దాని నివారణ? మనం ఈ బెండలో జనరల్గా రైతు భాషలో శంకు తెగులు కానీ లేకపోతే పల్లాకు తెగులు కానీ అంటారన్నమాట. ఇది వైరస్ అని అంటుంటారు జనరల్గా. ఈ పల్లాకు తెగులు కానీ శంకు తెగులు కానీ ఏంటంటే తెల్లదోమ అనేటువంటి రసం పీల్చే పురుగు ద్వారా మనకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పల్లాకు తెగులు వచ్చినటువంటి మొక్క మీద వాలి తెల్లదోమ రసం పీల్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న మొక్కపై వాలి మళ్ళీ రసం పీల్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పల్లాకు తెగులు కానీ వైరస్ కానీ ఈ మొక్క నుంచి ఆ మొక్కకి వ్యాప్తి చెందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ తెగులును మనం అరికట్టుకోవాలి అంటే ఈ తెల్లదోమ ఉధృతిని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఈ తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవాలంటే మనము మన పొలంలో అక్కడక్కడగా ఈ పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. అంటే ఈ పసుపు రంగుకు ఈ తెల్లదోమ ఆకర్షితమై దానికి అంటుకోవడం జరుగుతుంది. ఈ రకంగా దాని యొక్క ఉధృతి అనేటువంటిది తగ్గుతుంది. ఒకవేళ పిచికారికి వెళ్ళాలనుకుంటే కనుక ఈ డైమిథోయేట్ కానివ్వండి, ఇమిడాక్లోప్రిడ్ కానివ్వండి, ఎస్టామిప్రిడ్ కానివ్వండి, లేకపోతే థయోమిథాక్సము, ఎసిపేట్ 1.5 గ్రాముల ఎసిపేట్ లీటర్ నీళ్ళకు గనక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్ల దోమ యొక్క ఉధృతి అనేటువంటిది తగ్గి తద్వారా ఈ శంకు రోగం కానీ పల్లాకు తెగులు కానీ మనకి అరికట్టుకోవచ్చు. మ్యామ్, ఫస్ట్ కూరగాయల సాగుకు సంబంధించి నారు దగ్గర తీసుకుందాం. మనం ఒకసారి నారు పెంపకంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎందుకంటే అది దిగుబడి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ కూరగాయల సాగు అంటే కొన్ని రకాల కూరగాయలకు మనం నారు పెంచుకోవడం అటువంటిది చాలా అవసరం. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ కూరగాయలైనటువంటి టమాటా కానివ్వండి, వంగ కానివ్వండి, మిర్చి కానివ్వండి, వీటికి మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికన్నా ముందు నారుమడిలో మనం నారు పెంచుకోవడం జరుగుతుంది. ఈ నారు పెంచుకునేటప్పుడు నారు ఎంత ఆరోగ్యవంతంగా ఉంటే మనకి ప్రధాన పొలంలో మొక్క అంత ఏపుగా పెరిగి అంత ఎక్కువగా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నారు పెంచుకునేటప్పుడు కూడా రైతులు ఈ వేసవిలో కొన్ని రకాల ప్రత్యేక పద్ధతులు అంటే ప్రత్యేక చర్యలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనం అనుకున్నట్టుగా ఈ వేసవిలో అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఖరీఫ్లో వేసినట్టుగా, రబీలో వేసినట్టుగా ఆరు బయట కానీ మనం ఎండలో అంటే నీడలో కాకుండా ఎండలో వేసినట్టుగా కనుక వేస్తే ఈ అధిక వేడి తాకిడికి నారు అనేటువంటిది ఎండిపోయి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో సాగు చేసే కూరగాయలలో ఖచ్చితంగా నారును మనము నీడలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, ఈ వేసవిలో రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు దశలోని అంటే విత్తనాన్నే మనము విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే నారుమడిలో మనం నారును రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి గాను రైతు సోదరులు ఏం చేయాలంటే మనకి ఇమిడాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది చేసుకున్నట్టయితే నారుమడిలో మన యొక్క నారు రసం పీల్చే పురుగుల బెడద నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నారుమడి పైన నైలాన్ నెట్ అంటే నైలాన్ వలను కనుక కప్పుకున్నట్టయితే 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. అంటే ఒకటి ఎండ తీవ్రత తగ్గుతుంది, అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు ఆ నారుమడిలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరగదు. కాబట్టి కంపల్సరీ నారుమడి పైన నైలాన్ వలని కనుక మనము ఏర్పరచుకోవాలి. ఎస్, అది మ్యామ్ ఇప్పుడు వేసవి అనగానే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది, నీటి ఎద్దడి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమైనా ద్రావణాలు చల్లడి ద్వారా నీటి ఎద్దడిని తట్టుకోవచ్చు, అలాంటివి ఏమైనా ఉంటాయి అసలు? ఖచ్చితంగా మనకేంటంటే యూరియా 2% యూరియాని కనుక పిచికారీ చేసినట్టయితే, అంటే 2% యూరియా అంటే మనము 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా కనుక కలుపుకొని మనం మొక్కలపైన పిచికారీ చేసుకున్నట్లయితే నీటి ఎద్దడి ఉన్నా కూడా కొంతవరకు మనము అరికట్టుకోవచ్చు. అంటే మనం నీరు ఇవ్వడము కనుక లేట్ అయితే అప్పుడు ఈ 2% యూరియా ద్రావణాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం మొక్కలను నీటి ఎద్దడి బారి నుంచి కాపాడుకుంటాము. ఈ యూరియాలో ఉండేటువంటి మనకి ఎరువు వచ్చేసి మనకి నత్రజని ఎరువు. ఇది కాకుండా ఇంకొకటి పొటాషియంను మనము స్ప్రే చేసుకోవడం వల్ల కానివ్వండి, తర్వాత మనం అప్లై చేసేటటువంటి ఎరువుల్లో కూడా మనం పొటాషియంను ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకుంటే కనుక నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడమే కాకుండా ఈ వచ్చేటటువంటి చీడపీడల నుంచి కూడా మన మొక్కలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొటాష్ అనేటువంటిది మొక్కకు రెసిస్టెన్స్ పవర్ని అంటే ఇమ్యూనిటీని ఇవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి మనం 1 కిలో యూరియా కనుక అప్లై చేసుకుంటే దానిలో 1/2 కిలో ఖచ్చితంగా పొటాష్ని ఇచ్చే ఎరువును ఉండేటట్టుగా చూసుకోవాలి. అది కాకుండా మనం స్ప్రే చేయాలనుకుంటే కనుక అంటే నీటిలో కరిగేటటువంటి పొటాష్ ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణ కనుక చూసుకుంటే 13-0-45 13-0-45 అంటుంటాం కదా, అది 13-0-45 మల్టీకే అంటుంటాం దీనిని 0.1% కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, 0.1% అంటే లీటర్కి 1 గ్రాము కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నీటి ఎద్దడి నుంచి కానివ్వండి, ఏదైనా చీడపీడల యొక్క బారి నుంచి కూడా మనకు ఆ మొక్కలకు తట్టుకునేటటువంటి శక్తిని ఈ పొటాష్ అనేటువంటిది ఇస్తుంది. అంతేకాకుండా మనకేంటంటే మనకు ఖరీఫ్లో రబీలో ఉన్నంత నీరు ఉండదు మనకు భూమి మీద ఫర్టిలైజర్స్ అప్లై చేయడానికి. ఎందుకంటే నీటి యొక్క వసతి అంటే నీటి సదుపాయాలు కానీ నీటి లభ్యత కానీ మనకి ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం ఫోలియార్ స్ప్రేస్కి వెళ్తుంటాము, అంటే పిచికారీకి వెళ్తుంటాము. పిచికారీకి వెళ్ళినప్పుడు ఏంటి, మనం నీటిలో కరిగేటటువంటి ఎరువులను ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నీటిలో కరిగే ఎరువులు అంటే 19 అంటే 19 కానివ్వండి, 20 కానివ్వండి, 18 కానివ్వండి, ఈ నీటిలో కరిగే ఎరువులను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే వెంటనే మొక్కకు కావాల్సినటువంటి మూలకాలను మనము అందుబాటులో ఉండేలాగా చూసుకోవచ్చు. ఎస్ రజని మ్యామ్, మనము బ్రేక్ తీసుకోవడానికంటే ముందు WHO ఇచ్చిన సూచనల మేరకు
కూరగాయలు మనం 300 గ్రాముల వరకు తీసుకోవాలి సగటున అనే విషయం గురించి మాట్లాడారు. అయితే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు 300 గ్రాములు తీసుకోవాలి కరెక్టే, అంటే ఏ కూరగాయలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది కూడా ఒకసారి వివరిస్తే. కూరగాయల్లో మనకి చాలా రకాల కూరగాయలు ఉంటాయి ఇప్పుడు. అంటే కొన్నిట్లో ఆకుకూరలు, తర్వాత దుంప జాతి కూరగాయలు అంటే క్యారెట్, రాడిష్, పొటాటో, స్వీట్ పొటాటో అంటే బంగాళదుంప, చిలకడ దుంప, ఇవన్నీ దుంప జాతి కూరగాయలు. అవి కాకుండా కాయగూరలు అంటే టమాటా, వంకాయ, చిక్కుడు ఏవైనా మనం పండు గనక తింటే గనక దాన్ని కాయగూరలు అంటాం. అయితే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మన ఆహారంలో ఖచ్చితంగా కూడా 100 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు ఒక రోజుకు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ 300 గ్రాముల్లో 50 గ్రాములేమో మనకి ఆకుకూరలు, ఏవైనా ఆకుకూరలు కానివ్వండి. తర్వాత 50 గ్రాములేమో దుంప అంటే చిలగడ దుంప, బంగాళదుంప, క్యారెట్, రాడిష్, బీట్రూటు ఇట్లాంటివి ఉండేలాగా చూసుకోవాలి. మిగతా 200 గ్రాములు కాయగూరలు అంటే టమాటా, వంకాయ, మిర్చి, బెండకాయ, సోరకాయ, కాకరకాయ, బీరకాయ ఇట్లాంటివి ఏవైనా కాయగూరలు. ఈ రకంగా మన ఆహారంలో ఉండేలాగా చూసుకుంటే గనక మన దైనందిక జీవితంలో మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఓకే. వేసవిలో ప్రధాన సమస్య ఉష్ణోగ్రత, అంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండ తీవ్రతను తగ్గించుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి చెప్పండి. మనకి వేసవిలో ప్రధానంగా గుర్తుకొచ్చేటటువంటిది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి మనము పొలం చుట్టూ ఒక 3 నుంచి 4 వరుసలు ఎత్తుగా పెరిగేటటువంటి ఆముదం కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, ఇట్లాంటి మొక్కలను ఒక 3 నుంచి 4 వరుసలను కనుక పెంచుకున్నట్లయితే వాటి యొక్క నీడ అనేటువంటిది మన మొక్కలపైన పడి ఎండ తీవ్రత తగ్గుతుంది. అది కాకుండా మనకు ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఏంటంటే షేడ్ నెట్లలో కూరగాయల సాగు. మనకు మార్కెట్లో వివిధ రకాల షేడ్ నెట్లు లభ్యతలో ఉన్నాయి. అంటే 35%, 50%, 75% ఇలా రకరకాల షేడ్ పర్సెంటేజెస్తో షేడ్ నెట్లు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 35% అంటే ఏంటి మనకి అంటే పడేటటువంటి సూర్యకాంతిలో 35% మట్టుకే మనకి ఆ షేడ్ నెట్ అంటే షేడ్ హౌస్ లోపలికి అనుమతించి మిగతా 65% పడినటువంటి సూర్యకాంతి తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతుంది, అంటే వెలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 50% షేడ్ నెట్ అంటే ఏంటి, పడేటువంటి సూర్యకాంతిలో సగం అంటే 50% లోపలికి వస్తుంది, 50% రిటర్న్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. 75% అంటే ఏంటి, కేవలం 25% మట్టుకే లోపలికి వచ్చి మనకి 75% బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఎండ తీవ్రతను మనం ఒక చోట 65%, ఒక చోట 50%, ఒక చోట 75% తగ్గించడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వేసవిలో మనం కూరగాయలు సాగు చేసుకోవాలనుకుంటే ఈ 35% కానివ్వండి, 50% కానీ షేడ్ నెట్లను కొనుక్కొని వాటిని ఏర్పరచుకొని ఆ షేడ్ హౌజుల్లో కనుక కూరగాయలను సాగు చేసినట్టయితే ఎండ తీవ్రత తగ్గి అధిక దిగుబడులు వచ్చి ఎక్కువ లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇంకా వేసవిలో పూత కానీ పిందె కానీ ఎక్కువగా రాలుతుంటుంది అంటుంటారు రైతు మిత్రులు, కాబట్టి అవి రాలకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలా ఉంటుంది పరిస్థితి? వేసవిలో దిగుబడులు తగ్గడానికి ఇంకొక ప్రధాన కారణం పట్టినటువంటి పూత కానీ పిందె కానీ నిలబడదు. దీనికి గల కారణం ఏంటంటే అధిక ఉష్ణోగ్రత, వడగాలులు. ఈ రెండింటి వలన పట్టినటువంటి పూత పిందె నిలబడకుండా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మనకు ఏర్పడినటువంటి పూత కానీ పిందె కానీ రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ మార్కెట్లో దొరుకుతుంది మనకి. ఈ ప్లానోఫిక్స్ని 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటికి కలుపుకొని ఒక వారం వ్యవధితో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పూత దశలో కానివ్వండి, పిందె దశలో కానివ్వండి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పింద రాలడం అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే ఇది ఒకటే కాకుండా మనకి అంటే ఈ హార్మోన్ స్ప్రే ఒకటే కాకుండా పూత పిందె రాలడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే మనకి నీటి ఎద్దడి కూడా ఒక రకమైనటువంటి కారణం కావచ్చు. కాబట్టి పూత పట్టిన తర్వాత నుంచి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కూరగాయలు కోసేటప్పుడు చివరిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి పరిస్థితి? సో వేసవిలో ఇన్ని రకాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించుకొని రైతు కూరగాయలను సాగు చేసినప్పుడు తిరిగి అంటే చివరగా మనకు ఆశించినటువంటి దిగుబడి కానీ మన ఫలితం కానీ చూసేది కోత కోసినప్పుడే.
అప్పుడు కూడా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, కాబట్టి ఈ పట్టపగలైనటువంటిది కూరగాయలను కోయకుండా ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, లేకపోతే సాయంత్రం పూట కానివ్వండి, మన కూరగాయలను కోసి మళ్ళీ వాటితో తడి గోనె సంచులతో కప్పి ఉంచుకుంటే అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. మనం మరుసటి రోజు వెంటనే మార్కెట్కి మనము తరలించుకోవచ్చు. ఓకే. అదేవిధంగా వేసవికి సంబంధించి కూరగాయల సాగులో ఈ తీగజాతి కూరగాయలు ఉంటాయి కదా మ్యామ్, అంటే తీగజాతి కూరగాయలని వేసవిలో సాగు చేసినప్పుడు కానీ లేదా వేరే సీజన్లో సాగు చేసినప్పుడు కానీ ఎలాంటి పరిస్థితులు ఉంటుంది, అంటే లాభ నష్టాలు ఎలా ఉంటుంది? ఒకసారి వేసవిలో తీగజాతి కూరగాయల గురించి చెప్పండి. ఈ తీగజాతి కూరగాయలను మనము సంవత్సరం పొడవునా ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో కానివ్వండి, రబీలో కానివ్వండి, వేసవిలో కానీ సాగు చేసుకోవటానికి అనుకూలం. అయితే ఈ తీగజాతి కూరగాయల్లో ఏ రకాలను ఎంచుకోవాలనేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. సోరకాయలో ఏ రకాలు తీసుకోవాలి, బీరకాయలో ఏ రకాలు తీసుకోవాలి, కాకరకాయలో ఏ రకాలు తీసుకోవాలనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ఖరీఫ్ రబీతో పోల్చినప్పుడు వేసవిలో ఈ తీగజాతి కూరగాయలను సాగు చేసినప్పుడు ఖచ్చితంగా దిగుబడి అనేటువంటిది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ తీగజాతి కూరగాయలను కనుక గమనించినట్లయితే ప్రతి మొక్కలో ఆడపూలు మగపూలు అనేటువంటివి 2 రకాల పూలను గమనించడం జరుగుతుంది. మనం ఈ 2 రకాల పూలలో కేవలం మనకు దిగుబడి వచ్చేదంటే కాయ సెట్ అయ్యేది కేవలం ఆడపూల నుంచి మాత్రమే. ఈ మగపూల నుంచి మనకు ఎటువంటి కాయ సెట్టింగ్ అంటే కాయ ఏర్పడడం అనేటువంటిది జరగదు. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, మనకు ఫిబ్రవరి మొదటి పక్షం చివరి అంటే ఫిబ్రవరి 15 వరకు కనుక మనం విత్తుకున్నట్లయితే ఇట్లాంటి అంటే అధిక వేడి ఇవన్నీ లేకుండా మనము పూత ఏర్పడడం జరుగుతుంది, పిందబట్టడము జరుగుతుంది. ఫిబ్రవరి 15 తర్వాత కనుక విత్తుకున్నట్లయితే ఈ అధిక ఉష్ణోగ్రతల వలన ఏంటంటే ఈ మగపూల సంఖ్య పెరిగి ఆడపూల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. ఆడపూల నుంచి మాత్రమే మనకి కాయ ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఆడపూల సంఖ్య తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి దిగుబడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా రబీతో కానివ్వండి, ఖరీఫ్తో కానీ పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వేసవిలో దిగుబడి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరి రజని మ్యామ్, ఇంత కీలకమైనటువంటి ఆడపూలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను పెంచుకోవడానికి రైతు మిత్రులు ఏం చేయాలి? అయితే ఈ ఆడపువ్వు మగ పువ్వు ఏర్పడటం అనేటువంటిది మనకి ఈ తీగజాతి కూరగాయలో 2 నుంచి 4 ఆకుల దశలోనే ఆ పువ్వు ఆడపువ్వుగా ఏర్పడాలా మగ పువ్వుగా ఏర్పడాలా అనేది ఆ మొక్కలో డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే అప్పుడే మనకి లీఫ్ ప్రైమార్డియా అనేది ఫ్లోరల్ ప్రైమార్డియాగా చేంజ్ అవుతుంది. అంటే ఇది ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ. సో ఆ దశలోనే కనుక మనం విత్తుకున్న తర్వాత 10 నుంచి 15 రోజుల్లో మనకి సుమారు 2 నుంచి 4 ఆకుల వరకు మొక్క పెరగడం జరుగుతుంది. ఈ 2 నుంచి 4 ఆకుల దశలో మనము బోరాక్స్ కానివ్వండి, ఆలోబర్ కానివ్వండి, లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గనక మనకి ఈ ఆడపూల సంఖ్య పెరిగి మగపూలు సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఇవి రెండే కాకుండా ఇథియాన్, ఇది కూడా 1 లీటర్ నీటికి 1.5 ml కలిపి గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా 2 నుంచి 4 ఆకుల దశలోనే చేయాలి. ఒకవేళ మీరు తర్వాత పెరిగిన తర్వాత అంటే నేను నెల రోజులకి 20 రోజులకి స్ప్రే చేస్తా అంటే కనుక అప్పటికి అది మగ పువ్వ ఆడపువ్వ అనేటువంటి నిర్ధారణ జరిగిపోతుంది మొక్కలో. మనం అప్పుడు స్ప్రే చేసినా కూడా అక్కడ చేంజ్ అంటే లింగ మార్పినటువంటిది జరగదు. కాబట్టి 2 నుంచి 4 ఆకుల దశలోనే ఈ పిచికారీని చేపట్టినట్టయితే కనుక మనకి ఆడపుల సంఖ్య పెరిగి ఆటోమేటిక్గా దిగుబడి అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఓకే. వేసవిలో రైతు మిత్రులు చెప్పే ఇంకొక సమస్య ఏంటంటే పండుగ బాగా ఇబ్బంది పెడుతుంది, పంట నష్టం కలుగజేస్తుంది, ఇబ్బంది పడుతున్నామని రైతు మిత్రులు సాధారణంగా చెప్తుంటారు. కాబట్టి ఈ పండుగని ఎలా అరికట్టాలో చెప్పండి. ఈ పండుగ కూడా అంటే మనము తీగజాతి కూరగాయల్లో చూసుకున్నట్లయితే వేసవిలో అని మాత్రమే కాకుండా ఖరీఫ్ రబీలో కూడా ఈ పండుగ బెడద ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా గుర్తించాలి? పండుగ మనకు వచ్చింది, మనకు ఆ చీడ యొక్క ఉధృతి ఉంది అనేది ఎట్లా గుర్తించాలి అంటే పండుగ ఆశించినటువంటి కాయలను కనుక చూసుకున్నట్లయితే మనము కాయలు వంకర్ టింకర్గా ఉంటాయి. తర్వాత ఆ ఈగ యొక్క లార్వా అంటే పురుగు ఎక్కడైతే రంధ్రం చేస్తుందో అక్కడ నుంచి కాయ కింది భాగం మనకి ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత పిందె దశలోనే చిన్నగా ఉన్నప్పుడే పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ కాకరకాయలు కానివ్వండి, బీరకాయలు కానివ్వండి, సోరకాయలు కానివ్వండి, చిన్నగా ఉన్నప్పుడే పసుపు రంగులోకి మారిపోతుంటాయి. ఈ లక్షణాలు కనుక గమనించినట్లయితే మన పొలానికి
పండు ఈగ సోకినటువంటి అంటే గుర్తులు అనమాట అవి. తర్వాత ఈ పండు ఈగ ఏంటంటే మనకి పూత దశలోనే అంటే పూత పైననే గుడ్లు పెడుతుంది, లేకపోతే చిన్న చిన్న పిందెల్లో పైన అయినా గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డుల నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపలికి చొచ్చుకొని పోయి లోపల ఉన్నటువంటి గుజ్జంతా తిని కాయ కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పండు ఈగ యొక్క లక్షణం. ఈ పండు ఈగను కనుక మనం నివారించుకోవాలంటే మలాథియాన్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఈ లింగాకర్షక బుట్టలు అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా విరివిగా లభ్యమవుతున్నాయి లింగాకర్షక బుట్టలు. ఈ లింగాకర్షక బుట్ట అంటే పేరులోనే అర్థమవుతుంది మనకి. ఈ లింగాకర్షక బుట్టల్లో క్యూల్యూర్ అనేటటువంటి ల్యూర్ని పెడతామన్నమాట. అంటే ఈ ల్యూర్ ఏంటంటే మనకి మగ పురుగులను ఆకర్షించడానికి కావలసినటువంటి వాసనను వెదజల్లుతుంది. ఆ క్యూల్యూర్ను పెట్టడం వల్ల మగ పురుగులన్నీ కూడా వచ్చి ఆ బుట్టలో పడిపోతాయి. ఆ బుట్టలో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా మగ పురుగుల యొక్క సంఖ్య తగ్గినప్పుడు అంటే వాటి ప్రొడక్షన్ అంటే ఫర్టిలైజేషన్ అనేది జరగక మళ్ళీ అంటే తర్వాత సంతతి అనేటువంటిది ఉండదు. అయితే ఈ బుట్టలలో మనము అంటే పడ్డటువంటి మగ పురుగులు చనిపోవడానికి నీళ్ళల్లో ఆ బుట్టలో కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఆ నీళ్ళల్లో ఈ మలాథియాన్ మందును కూడా కలుపుకుంటాం. తర్వాత ఈ ఈగలు ఇంకా ఎక్కువగా ఆకర్షితం అవ్వాలంటే కొంచెం పులిసిన కళ్ళు కానివ్వండి, చక్కెర కానివ్వండి, బెల్లం కానివ్వండి కలుపుకుంటే అంటే ఆ స్మెల్కి ఇంకా ఈ మగ పురుగులు క్యూలూర్ స్మెల్ ప్లస్ ఆ పులిసిన కళ్ళు స్మెల్ అవన్నిటికీ తొందరగా ఆకర్షితమై వచ్చి ఆ బుట్టలో పడి చనిపోవడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఒకవేళ గోరుచిక్కుడు గురించి కూడా చెప్పండి మ్యామ్. మిమ్మల్ని అడగాలనుకున్నాను. వేసవికి సంబంధించి గోరుచిక్కుడు రకాలు ఏవి సాగు చేస్తాం మన దగ్గర ఎక్కువగా? ఈ గోరుచిక్కుడు ఏంటంటే మనము ఎటువంటి పరిస్థితిలోనైనా సాగు చేసుకునేటటువంటి కూరగాయ పంట. అంటే డ్రై బెల్ట్కి సరిగ్గా సూటబుల్ అయ్యేటువంటి కూరగాయ పంట. ఎందుకంటే తక్కువ నీరు ఉన్నా కూడా మనం సాఫీగా సాగు చేసుకునే కూరగాయ ఏంటంటే గోరుచిక్కుడు. ఈ గోరుచిక్కుడులో కనుక రకాలను చూసుకుంటే పూసా సదాబహార్ కానివ్వండి, పూసా నవబహార్ కానివ్వండి, ఇవి మనకు ప్రభుత్వ రకాలు. ఇవే కాకుండా ప్రైవేట్ రకాలైన గౌరీ, సామ్రాట్ ఈ రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గోరుచిక్కుడును సాగు చేసుకునే రైతులు వాళ్ళు ఈ వేసవిలో 50/20 సెంటీమీటర్ స్పేసింగ్కి వెళ్ళండి. అంటే వరుసల మధ్యన 50, వరుసల మొక్కల మధ్యన 20 సెంటీమీటర్ల స్పేసింగ్కి వెళ్ళి ఈ రకాలను ఎన్నుకొని గనక మీరు సాగు చేసుకుంటే మీకు నీటి సదుపాయం అంటే నీటి వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది బాగా అంటే లాభదాయకంగా సాగు చేసుకునేటటువంటి పంట. ఓకే, ఇంకొక విషయం మ్యామ్, ఇప్పుడు వేసవిలో నీరు తక్కువ ఉంటుంది కానీ డ్రిప్ ద్వారా కానీ లేదంటే స్ప్రింక్లర్స్ ద్వారా కానీ నీటిని అందించేటువంటి పద్ధతులు చాలా మటుకు కొంతమంది రైతు మిత్రులు అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ వేసవిలో ఈ పద్ధతుల ద్వారా నీరు అందించడం లాభమా నష్టమా ఓవరాల్గా సాగుకు సంబంధించి? మనకి డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ల ద్వారా మన పంటలకు నీరు అందించడం అనేటువంటిది వేసవిలోనే కాకుండా ఖరీఫ్ రబీల్లో కూడా లాభదాయకమే. ఎందుకంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఒక చుక్క నీటికి మనకు ఎంత బాగా మనం వినియోగించుకుంటున్నాం, ఆ చుక్క నీటిని ఎంత ఎక్కువ పంటను తీస్తున్నాం అనేటువంటిది ఈ డ్రిప్ స్ప్రింక్లర్లలో వస్తుంది. డ్రిప్ అంటే అందరికీ తెలిసిందే బిందు సేద్యము, స్ప్రింక్లర్ అంటే తుంపర సేద్యము. అంటే మనము 1 ఎకరా అంటే మామూలుగా ఈ కాలువ పద్ధతిలో నీరు ఇచ్చుకున్నప్పుడు సాగు చేస్తే గనక 1 ఎకరా సాగు చేయగలిగితే ఆ రైతుకున్న నీటి వనరులతో ఈ డ్రిప్పుకు వెళ్తే గనక 2.5 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అంటే 2.5 రెట్లు ఎక్కువ. అంటే అంతే నీటితో ఇక్కడ 1 ఎకరా సాగు చేస్తే డ్రిప్ పద్ధతిలో మనం 2.5 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అదే మనకి తుంపర సేద్యం అంటే స్ప్రింక్లర్లో గనక చూసుకున్నట్లయితే 1.5 నుంచి 2 ఎకరాల వరకు అంటే ఇక్కడ 1 ఎకరాకు సరిపడే నీటితో స్ప్రింక్లర్ ఇరిగేషన్ కనుక మీరు వాడుకుంటే 1.5 నుంచి 2 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యం కానివ్వండి, తుంపర సేద్యం కానివ్వండి, మైక్రో ఇరిగేషన్ కానివ్వండి, ఇట్లాంటి మైక్రో స్ప్రింక్లర్స్ కానివ్వండి, ఇట్లాంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పాటించి ఉన్న కొద్ది నీటి వనరులతో ఎక్కువ లాభాలను పొందడానికి అవకాశం ఉంది. సాధారణంగా చాలామంది రైతులు అంటే ఈ కూరగాయలు తర్వాత ఫ్లవర్ క్రాప్స్ను సాగు చేసేటటువంటి రైతులు ఆల్రెడీ అవలంబిస్తున్నటువంటి విధానమే ఇది. ఇంకా కూడా ఎక్కువగా అంటే మీకు సమ్మర్లో ఇంకా ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా వేసవిలో మిరప సాగు చేసేటువంటి రైతులు కూడా ఉన్నారు. కాబట్టి అవి అనువైనటువంటి రకాలు కానీ మిరప సాగు గురించి ఒకసారి మెలుకోవాలి. మనకి మిరప సాగు చేసుకోవాలనుకుంటే వేసవిలో జనరల్గా పచ్చి మిరప కొరకు మాత్రమే రైతులు
సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖరీఫ్లోనే మనకి రైతులు అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు సాగు చేస్తారు. వేసవిలో అయితే గనక కేవలం పచ్చిమిర్చిని సాగు చేయడమే జరుగుతుంది. అయితే ఈ మిరపలో పచ్చిమిర్చి కొరకి చూసుకున్నట్లయితే సోనాల్, ఈ సోనాల్ రకం అనేటువంటిది చాలా సూటబుల్, అంటే ఈ వేసవిలో అనువైనటువంటి రకము. అవి కాకుండా భాగ్యలక్ష్మి, సింధు, అపర్ణ ఇవి కూడా వేసవిలో అంటే ఎండ తాకిడిని తట్టుకొని పెరిగేటటువంటి రకాలు. ఒకవేళ మిరపను సాగు చేసుకోవాలనుకుంటే కనుక రైతులు ఈ వేసవిలో సాగు చేసుకోవాలనుకుంటే 45x45 సెంటీమీటర్కి వెళ్ళండి. అంటే వరుసలో మధ్యన 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 45 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకొని సాగు చేసుకోండి. అంతేకాకుండా ఈ వేసవిలో మిరప సాగు చేసుకునేటటువంటి రైతులు ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటంటే పూత నిలబడదు. ఈ ఎండ తాకిడికి పూత నిలబడడం అనేటువంటిది ప్రధాన సమస్యగా మారుతుందన్నమాట. తర్వాత వైరస్, మిరపకు కూడా ఎక్కువగా వైరస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూత నిలబెట్టుకోవాలనుకుంటే కనుక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్లానోఫిక్స్ 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటికి కలుపుకొని పూత దశలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పూత నిలబడడం జరుగుతుంది. అది కాకుండా ట్రైకాంటినాల్ అని కూడా దొరుకుతుంది, అది పిచికారీ చేసుకున్నా కూడా మనకి పూత నిలబడము జరుగుతుంది. ఓకే మ్యామ్, వేసవిలో కూరగాయల సాగుకు సంబంధించి మీరు రెగ్యులర్గా రైతులతో కలుస్తుంటారు, చూస్తుంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళు చేసేటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి చేయకుండా ఉంటే ఇంకా బెటర్గా రిజల్ట్ వస్తుంది అని మీరు అనుకునేవి ఏమైనా ఉన్నాయా రైతు మిత్రులకు? మనం ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా అంటే విత్తన శుద్ధి చేయరు. ఒకవేళ వాళ్ళు విత్తన శుద్ధి చేసి అమ్మినప్పటికీ కూడా మరొక్కసారి మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే అంటే విత్తన ఎంపిక దగ్గర నుంచి, రకం ఎంపిక దగ్గర నుంచి ఏ రకాలను ఎంచుకోవాలి, ఏ కూరగాయలను పెంచాలి, ఏ రకాలను ఎంచుకోవాలి, తర్వాత మనం ఆ రకం ఎంచుకున్న తర్వాత విత్తనం కొన్న తర్వాత ఒక్కసారి విత్తన శుద్ధి అంటే ఇమిడాక్లోప్రిడ్ ఇది 5 గ్రాముల 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మీకు నారు దశలో అంటే నారు ఎంత ఆరోగ్యంగా పెరిగితే మనకు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ప్రధాన పంట కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ పంట కూడా మనకి ఆరోగ్యంగా ఉండడము జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనము ఈ వేసవిలో చుట్టూ మనము ఈ ఆముదం కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఒక 3 నుంచి 4 వరుసలు వేసుకోవాలని చెప్పాము. అది ఎటువంటి ఆ పద్ధతిని రైతులు ఎవరు కూడా పాటించడం లేదు. అది చేసినట్లయితే ఎండ తాకిడి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా, ఎంతసేపు కూడా వాళ్ళు ఈ రసాయనాల పిచికారీ పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలా కాకుండా ఈ జిగురు అట్టలను ఎకరానికి ఒక 20 కనుక ఏర్పరచుకున్నట్లయితే తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి ఆకర్షితమై వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. కాబట్టి జిగురు అట్టలను కూడా వాళ్ళ యొక్క పొలంలో ఎకరానికి 20 చొప్పున ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా మైక్రో ఇరిగేషన్ అంటే వాళ్లకు ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవటానికి డ్రిప్ కానివ్వండి, స్ప్రింక్లర్ కానివ్వండి, మైక్రో స్ప్రింక్లర్స్ కానివ్వండి వాడుకున్నట్లయితే మైక్రో స్ప్రింక్లర్స్ ఆకుకూరలకి ఉపయోగపడుతుంది. డ్రిప్పు ఏమో మనకి ఈ కూరగాయలకి టమాటా, వంగ, మిర్చి అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇవి కనుక పెట్టుకున్నట్టయితే ఉన్న నీటి వనరుల్లో ఎక్కువగా మనకి వినియోగించుకొని ఈ కూరగాయలను సాగు చేసుకోవచ్చు. తర్వాత పెట్టుకున్న రైతులు ఆల్రెడీ వాళ్ళకి డ్రిప్పు స్ప్రింక్లర్ కనుక ఉన్నట్లయితే వాటిని మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలి. అంటే యాసిడ్ ట్రీట్మెంట్ ప్రతి పంట తర్వాత, ఈ పంట తీసిన తర్వాత ఇంకొక పంట వేయడానికి ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి, మనకి వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్ అంటే ఒక బిందువులాగా పడుతూ ఉంటుంది మొక్క దగ్గర, అంటే ఒక హోల్ ఉంటుంది అక్కడ. ఆ రంధ్రాలు అనేటువంటిది మూసుకుపోవడం జరుగుతుంది. మన నీళ్ళల్లో ఉన్న చెత్త ద్వారా కానివ్వండి, వాటర్లో ఉండే సాల్ట్స్ ద్వారా కానివ్వండి, మనకి ఆ రంధ్రాలు అనేటువంటిది మూసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఒక పంట తర్వాత ఇంకొక కొత్త పంట వేసే ముందు రైతు సోదరులందరూ కూడా యాసిడ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రతి మొక్క దగ్గర ప్రతి రంధ్రం నుంచి నీరు బిందువుల రూపంలో పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇది రైతులందరూ కూడా అంటే అందరూ 75% వారు ఆల్రెడీ ఎవరికైతే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉందో వాళ్ళలో 75% మంది రైతులు ఇది చేయడం లేదు. ఎస్,
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా అంటే చాలా ఓపిక్గా మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫైనల్గా మా రైతు మిత్రులకి ఏం చేస్తారు? వేసవిలో కూరగాయలు సాగు చేయాలనుకుంటున్నటువంటి రైతు మిత్రులకి మీరు ఇచ్చేటువంటి సలహాతో కంక్లూడ్ చేద్దాం. రైతులకు గనక స్తోమత ఉన్నట్లయితే ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి మనకి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది, ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది. అంతేకాకుండా షేడ్ నెట్లు మీకు ఉన్నంతలో షేడ్ నెట్లను ఏర్పరచుకొని షేడ్ నెట్లలో ఈ కూరగాయలను సాగు చేసి అందులో ఈ మైక్రో ఇరిగేషన్ పెట్టి ఎక్కువ దిగుబడులు, అంటే కొంచెం దిగుబడి మనకి ఖరీఫ్తో రబీతో పోల్చినా కొంచెం తక్కువ వచ్చినప్పటికీ కూడా ధర ఎక్కువ పలుకుతుంది. కాబట్టి అధిక లాభాలను పొందాలని నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రజనీ మ్యామ్, మా స్టూడియోకి వచ్చినందుకు, మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైతు మిత్రులారా విన్నారు కదా, వేసవిలో కూరగాయలు సాగు చేయాలంటే మనము అంటే నారు నుంచి అదేవిధంగా విత్తన శుద్ధి మొదలుకొని ఆ తర్వాత కూరగాయలు ఏవైతే మనం సేకరించి మార్కెట్కి పెంచే వరకు కూడా ఓవరాల్గా ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, చీడపీడల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు విషయాలు తీసుకోవాలి, ముఖ్యంగా ఉష్ణోగ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ పాటిస్తారని, వేసవిలో కూరగాయలు సాగు చేస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.